ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అదేంటి అనంటే ధర్మశాస్త్ర గ్రంథాలు, పంచకాండాలు అయినటువంటి ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాల్లో ఒకటైనటువంటి లేవియా కాండాన్ని చూస్తున్నాం. గత కాల పాఠంలో మనం నిర్గమకాండాన్ని పూర్తి చేసాం. ఈరోజు పాఠంలో లేవియా కాండాన్ని పూర్తి చేయబోతున్నాం. సో ఈ లేవియా కాండం గురించి మనం ఇంట్రొడక్షన్ కింద ఏం నేర్చుకోవాలి అనంటే, ఇది రాసింది ఎవరు, ఎందుకు రాశారు, ఇందులో రాయబడిన విషయాలేంటి, మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలేంటి, ఇది చాలా ప్రాముఖ్యం. భక్తుడైన మోషేకి ప్రభు అయినటువంటి దేవుడు ఐగుప్తు నుండి అరణ్యానికి వెళ్ళినప్పుడు, ఐగుప్తుకి కనానుకు మధ్యలో ఉన్న అరణ్యంలో సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీల ప్రజలకు దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. అక్కడే ప్రభు అయినటువంటి దేవుడు మోషేకి చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా రాయించబడ్డాయి. లేవియా కాండం అని ఎందుకు ఈ గ్రంథాన్ని పిలుస్తారు అని అంటే, కేవలం ఇది లేవీయులకు సంబంధించింది. లేవీయులు వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ ఎంపిక, వాళ్ళు మందిరంలో ఎలా పరిచర్య చేయాలి, ఇలాంటి విషయాలన్నీ లేవియా కాండంలో రాయబడ్డాయి. మొట్టమొదటిగా ఈ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఈ లేవియా కాండం అనేటువంటి దీనిని 27 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. ఈ పుస్తకంలో 27 అధ్యాయాలు కనిపిస్తాయి. ఈ 27 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయాన్ని గురించి నేను మీకు జస్ట్ అలా సినాప్సిస్ చెప్తాను. ఖచ్చితంగా నేను ఒక మాట చెప్తున్నాను, ఎవరు ఏం చెప్పినా సరే అది బైబిల్లో నుండే, కాబట్టి మీరు బైబిల్ని ఖచ్చితంగా తరువుగా చదవాలి. అంటే మీరు బైబిల్ని జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది అంటున్నాను, లేకపోతే మీరు డైవర్ట్ అయిపోతారు. సో నేను చెప్పే ఈ బైబిల్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అలా మనం జీవిస్తున్నామో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో లేవియా కాండం మొదటి అధ్యాయంలో బలి అర్పణ విధానాన్ని గురించి ప్రభు రాయించి పెట్టాడు. బలి అర్పణ విధానం అంటే ఎలా బలులు అర్పించాలి. ఒక వ్యక్తి ఆ మందిరావరణానికి లేదా ప్రత్యక్ష గుడారాన్ని దగ్గరకు వచ్చినప్పుడు బలులు ఎలా అర్పించాలి, బలి అర్పించేటప్పుడు ప్రభు వాళ్ళకి ఏం చెప్పాడు, ఎవరైనా సరే బలి అర్పించేటప్పుడు అవి ఆవులైనా, గొర్రెలైనా, మేకలైనా, దహన బలులైనా సరే నిర్దోషమైన తీసుకురావాలి. ఆ ప్రత్యక్ష గుడార ద్వారం దగ్గర తీసుకురావాలి. ఆ అర్పించే టైంలో అతడు ఆ పశువు తల మీద చేయి పెట్టాలి. అంటే ఈ పాపమంతా దాని మీద మోపబడడానికి అది సాదృశ్యం అన్నమాట. అది వధించబడిన తరువాత అహరోను కుమారులు అంటే ఈ యాజకులు దాని రక్తాన్ని ప్రత్యక్షపు గుడారం దగ్గర ఉన్న బలిపీఠం చుట్టూ ప్రోక్షిస్తారు. దాని చర్మం తీస్తారు. అవయవాలన్నిటిని కూడా విడదీసిన తర్వాత దాన్ని చక్కగా అగ్ని మీద కట్టెలు పెట్టి అక్కడ పేరుస్తారు. వాటి కాళ్ళను, ఆంత్రములను నీళ్లతో కడగాలి. అప్పుడు దేవునికి బలి అయినట్లుగా దాన్ని బలిపీఠం మీద దహించాలి. ఇది ప్రాసెస్. అలాగే ఈ అధ్యాయంలోనే ఒకవేళ అతడు బలిగా ఈ జంతువులు కాకుండా పక్షుల్లోది ఏదైనా తెస్తే దాన్ని ఎలా చేయాలో కూడా ఈ అధ్యాయంలో రాయబడింది. సో మొదటి అధ్యాయంలో బలి ఎలా అర్పించాలి అనేటువంటి విషయం ఉంది. బలి అర్పించటం కామన్ మ్యాన్ యొక్క రూల్ కాదు, అది అతని యొక్క విధానం కాదు. కాబట్టి ఇది లేవీయులకు, ఎవరైతే మందిరంలో ఉండి పరిచర్య చేస్తారో వాళ్ళకి చెందింది అనే విషయాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 1. రెండవది, 2వ అధ్యాయంలో ఇదే దేవుని సన్నిధిలో ప్రత్యక్షపు గుడారం దగ్గర నైవేద్యం ఏర్పాటు చేయడం ఉండేది. ఇదంతా గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన కాలం. ఇది క్రైస్తవ్యం కాదు, ఇది జుడాయిజం అంటారు దీన్ని. ఇది జుడాయిజం. సో ఇది యూదులకు సంబంధించింది. యూదులకు సంబంధించిన పద్ధతి, యూదుల మతం అని చెప్తారు దీన్ని చరిత్రలో. కానీ ఇది యూదులకు దేవుడు చెప్పిన మార్గం. 2వ అధ్యాయంలో నైవేద్యం ఎలా చేయాలి, గోధుమ పిండితో ఎలా చేయాలి అనేది ఉంటుంది. ఆ నైవేద్యానికి సంబంధించిన చాలా విషయాలు ఇక్కడ దీంట్లో క్లియర్గా ఉంటాయి. ఎస్పెషల్గా పులిసింది వద్దని, అలాగే దేవునికి ఇచ్చే దాంట్లో ఏ లోపం లేకుండా ఉండాలని, గోధుమ పిండి నూనె కలిపిందై ఉండాలి, అట్ ద సేమ్ టైం నూనె రాచి ఉండాలి, పొంగనిదై ఉండాలి. సో ఇలా కొన్ని విషయాలు అనేవి చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది. అట్ ద సేమ్ టైం 2వ అధ్యాయం 13లో అంటాడు కదా, నైవేద్యంలో ఖచ్చితంగా ఉప్పు ఉండాలి.
నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను, నీ అర్పణాలన్నిటిలోనూ ఉప్పు అర్పింపవలెనని 2వ అధ్యాయం 13వ వచనంలో క్లియర్గా రాయబడి ఉంది. సో ఇది 2వ అధ్యాయం నైవేద్యం గురించి చెప్తుంది. 3వ అధ్యాయంలో మనం చూస్తే సమాధాన బలి అర్పించడం. ఒక వ్యక్తి దేవునితో నేను సమాధాన పడుతున్నానని ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు సమాధాన బలి ఎలా అర్పించాలి అనేది రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎవరైనా పొరపాటున పాపము చేస్తే ఆ వ్యక్తి ఏం చేయాలి, ఎలా బలి అర్పించాలనే విషయం 4వ అధ్యాయంలో మనకి క్లియర్గా కనిపిస్తుంది. ద సేమ్ టైం ఆ తర్వాత 5వ అధ్యాయంలో ఎవడైనా ఒట్టు పెట్టుకొని చూసిన దాన్ని కూడా సాక్షిగా అతను ఉండలేకపోతే, తెలియక పాపం చేసినా గాని ఒక విషయాన్ని అతడు చూసి సాక్ష్యం చెప్పలేదనుకో, మనకెందుకులే అనే ధోరణి ఉంటుంది, అది కూడా పాపమే. అలాంటి వాడు కూడా తన శిక్షను భరిస్తాడు. కాబట్టి అతనికి సంబంధించిన బలి అర్పణకు సంబంధించిన మాటలు కూడా మనకి 5వ అధ్యాయంలో చాలా క్లియర్గా కనపడతా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ 5వ అధ్యాయంలోనే 5, 6, 7 వచనాల్లో ఏముంటుందంటే, ఒకవేళ గొర్రె పిల్ల బలి అర్పించాలి, బాగానే ఉంది. ఒకవేళ పేదవాడైతే పరిస్థితి ఏంటి అని అంటే, ఎవరైతే గొర్రె పిల్లని బలిగా అర్పించలేరో, పేదవారుగా ఉంటారో వాళ్ళు ఒక జత పావురాలు కానీ లేదా తెల్ల గువ్వలు కానీ తీసుకురావాలి. మీకు గుర్తుండాలి, యేసు ప్రభు 8వ దినమున సున్నతి నిమిత్తమై మందిరానికి వెళ్ళినప్పుడు మరియా యోసేపులు అక్కడ చెప్పబడినట్లుగా రాయబడినట్లుగానే మాట ఉంటుంది. అక్కడ ఏం చేశారంటే ఈ పావురాళ్ళు లేదా అక్కడ ఉన్న గువ్వలను బలి అర్పించారంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి. సో అలా వాళ్ళకి ఒకవేళ పేదవాళ్ళు అయితే ఏం అర్పించాలి, ఒకవేళ అవి కూడా తేలేకపోతే గోధుమ పిండి ఓ తూముల్లో 10వ భాగం తీసుకొని బలిగా అక్కడ అర్పించాలి. సో ఇవన్నీ కూడా 5వ అధ్యాయంలో క్లియర్గా రాయబడి ఉన్నాయి. 6వ అధ్యాయంలో అబద్ధ ప్రమాణం చేసినా కానీ, ఎవరి దగ్గరన్నా వాడి జీవనోపాధి తాకట్టు పెట్టుకున్నా కానీ, వంకినా కానీ, దోపిడీ చేసినా కానీ, ఇలాంటి పాపములు ఎవడన్నా చేస్తే వాడు వాటిని ఒప్పుకొని బలి అర్పించాలి. ఈ బలి అర్పణలన్నిటికి ముందు ఏముంటుందంటే, వాడు తన పాపమును ఒప్పుకోవాలి. నేను ఇలా చేశాను, తప్పు అయిపోయిందని ఒప్పుకొని ప్రాయశ్చిత్తముగా ఈ బలి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దహన బలి అట్ ద సేమ్ టైం నైవేద్యపు విధి 6వ అధ్యాయంలో కూడా క్లియర్గా రాయబడి ఉంటాయి. 6వ అధ్యాయం 18 నుండి. అలాగే 7వ అధ్యాయానికి వచ్చేపాటికి అపరాధము చేసినప్పుడు, ఏదైనా అపరాధము చేసినప్పుడు అపరాధ పాప పరిహారార్థ బలి అని అంటారు. ఇది అతి పరిశుద్ధమైనది. ఇది చాలా అతి పరిశుద్ధమైన, అంటే తన పాపములన్నిటికి ఇది ప్రాయశ్చిత్తాన్ని కలుగజేసేది. ఈ విషయం గురించి మొత్తం 7వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 8వ అధ్యాయంలోకి వచ్చేపాటికి అహరోను కుమారులని యాజకులుగా దేవుని సన్నిధిలో అభిషేకం చేస్తారు. వాళ్ళ అభిషేకం ఎలా జరిగిందో రాయబడి ఉంటుంది. వాళ్ళకి ఈ పైన ఎఫోదు అంటారు. ఎఫోదు అని అంటే యాజకుడు వేసుకునే స్పెషల్ డ్రెస్. ఈ షర్ట్ మీద ఈ కోట్ ఉంది. ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఒక అంగీ ఉంటుంది. అంగీ మీద 12 రత్నాలు ఉంటాయి. 12 రత్నాల మీద 12 ఇశ్రాయేలీల గోత్రాల పేర్లు ఉంటాయి. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు వారి నిమిత్తం. సో వాళ్ళని అభిషేకించటం అనేది క్లియర్గా 7వ అధ్యాయంలో మనకి, 8వ అధ్యాయంలో క్లియర్గా మనకి కనిపిస్తుంది. 9వ అధ్యాయంలో కూడా అలాగనే చేసి వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి సిద్ధపాటు అవ్వడం అనేది వాళ్ళ నిమిత్తం కూడా, వారు తమ నిమిత్తం కూడా బలులు అర్పించాల్సినటువంటి అవసరత ఉంటది. కాబట్టి ఈ విషయాన్ని అక్కడ 9వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. 9వ అధ్యాయంలో మనకు చాలా క్లియర్గా ఈ విషయం కనిపిస్తుంది. ఇప్పుడు 10వ అధ్యాయంలో ఒక చాలా ప్రాముఖ్యమైన మాట ఉంది, ఇది గ్రహించాలి. 10వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. దేవునికి ధూపం అర్పించే టైంలో వాటిలో నిప్పులు ఉంచుతారు. మీకు బాగా గుర్తుండాలంటే, కొంతమంది ఒక కేటగిరీ ముస్లిం దానిలో అనుకుంటాను, వాళ్ళే వాళ్ళ కొట్టు దగ్గరకు వచ్చి ధూపం వేసి పగేసి ఇలా వెళ్ళిపోతా ఉంటారు. గుర్తుండాలి కదా. అది ధూపార్తి, అది దాంట్లో వేసేది ధూపం, పొగ వస్తుంది. ఈ ధూపం రావాలంటే అగ్ని రావాలి. ఈ అగ్ని ఎక్కడి నుండి? దేవుడు చెప్పిన అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకొచ్చారు వీళ్ళు. సొంత పెత్తనం చేయడానికి లేదు. ఇప్పుడు
దేవుడు గోధుమ పిండి అని అంటే గోధుమ పిండే, ఉప్పేయాలంటే ఉప్పేయాలి, ఏం చేయమంటే అదే చేయాలి. వీళ్ళు అలా కాకుండా నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను, నేను ఇంటి దగ్గర తెచ్చింది ఇది ఒకటేలా, ఇలాంటివి చేయకూడదు. దేవుడు చెప్పింది కాకుండా వేరొక అగ్నిని తీసుకుని వచ్చి అనే మాట అక్కడ రాయబడింది. సో అసలు అదేంటి మరి, అగ్ని ఎక్కడి నుండి తేవాలంటే 16వ అధ్యాయం 2 మనం చూస్తే మనకి ఇక్కడ వేరొక అగ్ని అనే మాటకి ఒక క్లారిటీ ఏంటి, ఏం జరిగింది అనే విషయాన్ని ఇదే లేవీకాండంలో మరొక చోట దానికి వివరణ ఇస్తాడు. ఏమని, వీళ్ళు ఎక్కడి నుండి అగ్ని తీసుకొని రావాలంటే 16వ అధ్యాయం 12లో అక్కడే ధూపపీఠం మీద నుండి ధూపార్తె నిప్పులు పిడికిళ్లతో పరిమళ ధూపచూర్ణం తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండా. అట్లాంటి ఎక్కడి నుండి తేవాలి అని అంటే అక్కడున్న బలిపీఠం దగ్గర నుండి తెచ్చిన అగ్నియే, వేరే తేకూడదు, నువ్వు ముట్టించడానికి కూడా లేదు. వీళ్ళు రూల్ బ్రేక్ చేశారు, అందుకే స్పాట్లో అక్కడ చనిపోయారు. యాజకత్వం అంటే ఆషామాషి కాదు, ఏదో ఇప్పుడు పాస్టర్ అయిపోతున్నాను, నేను పాస్టర్ అయ్యాను అని చెప్పుకోవడం కాదు. చాలా ఉంటుంది. కొత్త నిబంధన కూడా చెప్తుంది బోధకులకి డబల్ ఉంటుంది తీర్పు అని. మనుషులకి ఈరోజు ఆ భయం లేకుండా పోతుంది. దేవుని సన్నిధి ఇది, అరే ఆడు కూర్చోవాలి, నన్ను ఆడు కూర్చోడానికి పిలవలేదు అనుకుంటున్నారు. కానీ ఆ స్థలం ఎంత పవిత్రమైనదో, ఆ స్థలం ఎలా దేవుడు అభిషేకించాడో కనీసం అవగాహన లేకుండా పోతుంది కొంతమందికి. జాగ్రత్త, తేడా పడి చచ్చిపోతాం అంతే. ఇక్కడ కొత్త నిబంధనలో ఇవి లేవు, కానీ పాత నిబంధనలో చిన్న తేడా వచ్చినా లేచిపోవడం. ఈ విధంగా చచ్చిపోయే మాట అయితే ఇప్పుడు ఎంతమంది పోయేవాళ్ళో అన్నా కదా. యాజకుడు, దేవుని సేవకుడు ఎంత హుందాగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు అవన్నీ ఏమి లేవు, ఇష్టం వచ్చినట్టుగా. నేను ఇందాక చూస్తా ఉన్నట్టు ఒక టీవీ కామెడీ షోలో పాస్టర్ గారు వెళ్ళాడు, కోయి పాస్టర్ గారు వెళ్ళి వాళ్ళతో డ్యాన్సులు వేస్తున్నాడు. ఏమాత్రం సిగ్గు లేకుండా దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారండి యాజకులు అనేక మంది. కారణాలు ఏమైనా సరే, ఆయననే కాదు, యాజకులు చేసే ప్రతిదీ లేదా సేవకులు చేసే ప్రతిదీ దేవునికి మహిమ తేవాలి, కానీ దేవుని కోపం తేకూడదు. వీళ్ళు చేసిన పనికి వెంటనే అగ్ని వచ్చి కాల్చిపడేసింది, అక్కడే చచ్చిపోయారు. అందుకే ఇప్పుడు కూడా కొన్ని సంఘాల్లో తాడు కట్టుకొని నడుముకుంటారే, పాత నిబంధన సిస్టమ్ అది, తాడు కట్టుకొని ఉండాలి. నిర్గమకాండంలో చెప్పాడు దేవుడు, తాడు కట్టుకొని రండి లోపలికి, బయట ఉంటది తేడా లాగుతా ఉంటాడు, గంటలు కదులుతా ఉంటాయి, సౌండ్ వస్తుంది, బతికే ఉన్నట్లు లెక్క. పోయాడా ఇక లాగేయటమే, బయటికి గంటల సౌండ్ ఆగిపోద్ది. వీళ్ళు ఈ పాపం చేసి దేవుని కోపానికి గురి అయిపోయారు. వెంటనే అప్పుడు చెప్పాడు దేవుడు, ఇగో మీరు యాజకులు, దేవుని కోపం మీ మీదకి రాకుండా ఉండడానికి మీరు ఇలా ఉండండి. యాజకులైనటువంటి వారు లేవీయులు, మీరు కానీ అహరోన్తో చెప్తున్నాడు ఎస్పెషల్గా 10వ అధ్యాయంలో, మీరు కానీ మీ కుమారులు కానీ ద్రాక్షారసం కానీ మద్యం కానీ త్రాగకూడదు, మీరు పవిత్రమైన వారు, మీరు దేవుని సేవ చేసేవాళ్ళు, మీరు ఏమాత్రం మద్యంతో మత్తులై ఉండకూడదు. ద్రాక్షారసం కామన్ ఇశ్రాయేల్ దేశంలో, కానీ మద్యాన్ని తాగొద్దని చెప్పాడు. ఈరోజు చెప్పే పనులే చాలా మంది అలా తయారైపోతా ఉన్నారు. సో దానికి సంబంధించిన విషయం 10వ అధ్యాయంలో కీలకమైనదిగా మనం చూడొచ్చు. అలాగే 11వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ఆనాటి కాలంలో ఇశ్రాయేలీలు ఏ వస్తువులు తినాలి, ఏ పదార్థాలు తినాలి, మాంసాహారమైనవే కానీ జలచరములే కానీ భూమి మీద ఉండేవే కానీ పక్షుల విషయంలో కానీ ఏం తినాలి ఏం తినకూడదని ఒక క్లారిటీ ఇచ్చేశాడు. మనం చూసినట్లయితే ఏం తినాలి ఏం తినకూడదు అని అంటే ఒక్క మాటలో లేవికాండం 11వ అధ్యాయంలో ఏది డెక్కలు గలదై నెమరవేయునో దాన్ని తినవచ్చు. డెక్కలు ఉండాలి, అట్ ద సేమ్ టైం అది నెమరేయాలి. నెమరేస్తుంది కానీ డెక్కలు 2 లేవు, 1 ఉన్నా తినకూడదు. డెక్కలు 2 ఉండి నెమరేయదండి అంటే అది తినకూడదు అని చెప్పి కొన్ని లిస్ట్ ఇచ్చాడు. అదంతా ఉంటుంది. జలచరాలు కూడా అంతే, సముద్రంలోనే నదిలో నీళ్ళలో ఏదైనా సరే రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినొచ్చు. రెక్కలు లేకుండా పొలుసులు లేకుండా ఉంటే జలచరాలు అవి ఏవైనా తినకూడదు. పక్షులు ఏమేమి తినకూడదో ఒక క్లారిటీ ఇచ్చాడు. మిడతల్లో కూడా మామూలు మిడతలు తినకూడదు, అడవి మిడతలు అయితే తినొచ్చు అని చెప్పాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అడవి మిడతలు తిన్నాడు కానీ మామూలు మిడతలు కాదు. సో ఇలా ఏవేవి నేల మీద ఉండేటువంటి అపవిత్రమైనటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి కూడా క్లారిటీగా ఇక్కడ మనకి 11వ అధ్యాయంలో ఇచ్చాడు. రెండవది 12వ అధ్యాయంలో మనకి ఏముంటుందంటే, ఒక వ్యక్తి, ఒక ఉమెన్ తను పురిటాలై ఉన్నప్పుడు డెలివరీ అయిన తర్వాత దేవుని ఆలయానికి వచ్చేదానికి సంబంధించి రక్త శుద్ధి నిమిత్తమై పురిటాలై ఉంటే
8వ దినమున బిడ్డకు సున్నతి చేయించాలి. 33 రోజుల పాటు ఆమె దీన్నే ఆర్థడాక్స్ జుడాయిజం అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది క్రిస్టియానిటీ కాదు, ఇది ఆర్థడాక్స్ జుడాయిజం. సనాతన ధర్మం అంటారే, సనాతన యూదుల ధర్మం ఇది. దేవుడు వీటన్నిటిని తీసి పక్కన పెట్టాడు. కొత్త నిబంధనకి ఇవేం వర్తించవు, ఇది బైబిల్లోనే ఉన్నమాట. సో ఆమె గొర్రె పిల్లని బలిగా అర్పించి మరలా రావాలి. అబ్బాయి పుడితే కొన్ని దినాలు, అమ్మాయి పుడితే కొన్ని దినాలు, అలా 33 దినాలు కుమారుడికి. అదే కుమార్తెకి అయితే మాత్రం డబల్ 66 దినాలు. ఇది 12వ అధ్యాయంలో. 13వ అధ్యాయంలో కుష్ఠరోగం ఒక వ్యక్తికి వస్తే ఏంటి, అది ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా గుర్తుపట్టాలి, తగ్గితే దాన్ని ఏం చేయాలి, ప్రాసెస్ అనేది మొత్తం కూడా ఈ 13వ అధ్యాయం 14వ అధ్యాయం అంటుంది. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త 8లో ఒక వ్యక్తి కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు వచ్చి ఆయన పట్టుకొని స్వస్థపరిచాక ఏమంటాడంటే, నీ దేహాన్ని యాజకునికి చూపించుకో అంటాడు. ఎందుకని, ఇతను సమాజానికి దూరంగా వెలివేయబడ్డాడు. ఇప్పుడు యాజకుడిగా ఉన్న వ్యక్తి అతను సర్టిఫై చేయాలి ఇతనికి తగ్గింది అని, అప్పుడే అతను సమాజంలోకి వస్తాడు. వచ్చింది అని గుర్తించే వ్యక్తి యాజకుడే ఫైనల్ చేసేది. వచ్చిన వ్యక్తికి తగ్గిన తర్వాత మరలా సొసైటీలోకి రావాలంటే ఓకే చెప్పాల్సింది కూడా యాజకుడే. సో ఎలా గుర్తుపడతావు ఏంటి అనే విషయాలన్నీ దీంట్లో క్లియర్గా రాయబడి ఉంటాయి. అతనికి అది తగ్గిన తర్వాత అతను ఏం చేయాలి సొసైటీలో కలవడానికి అనే విషయం కూడా మనకి ఈ 14వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో క్లియర్గా కనిపిస్తుంది. 14లో కుష్ఠరోగం తగ్గిన తర్వాత ఏంటి ఓ ప్రాసెస్ ఉంటుంది, అది 14వ అధ్యాయంలో ఉంది. 15వ అధ్యాయంకి వచ్చేపాటికి శరీరంలో ఉన్నటువంటి స్రావాలకు సంబంధించిన అపవిత్రత గురించి ఉంది. లేవీలు దేవుని పరిచర్య చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఎంత క్లీన్గా ఉండాలి అనే విషయం దేవుడు చాలా అంటే చాలా ఖచ్చితంగా పరిశుద్ధత పవిత్రత అనే దానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. బలిపీఠం దగ్గర ఉండేవాళ్ళు వీళ్ళు. కాబట్టి వీరు శరీరంలో స్రావం అనేది ఉంటే, బాడీ అన్నాక ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే మన బాడీ నుంచి కొన్ని లిక్విడ్స్ ఏదో విధంగా బయటకు వస్తూ ఉంటాయి. అయితే పాత నిబంధనలో వాటికి సంబంధించి అది పురుషుడైనా స్త్రీ అయినా వాటికి సంబంధించిన అపవిత్రతను గురించి దేవుడు జ్ఞాపకం చేశాడు. అట్ ద సేమ్ టైం 16వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే ప్రాయశ్చిత్తం గురించి చెప్తాడు. ప్రాయశ్చిత్త దినం ఏంటి, ఇశ్రాయేలీలకు కొన్ని నియమాలు పెట్టాడు, కొన్ని నియామక పండగలు పెట్టాడు. అవన్నీ కూడా ఇక్కడ 16వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, అది మరలా కూడా వస్తుంది, నేను మీకు జ్ఞాపకం చేస్తా. 16వ అధ్యాయంలో ప్రాయశ్చిత్త దినమని ప్రతి సంవత్సరం 7వ నెల 10వ దినం, 7వ నెలలో 10వ రోజు ప్రాయశ్చిత్త దినముగా మీరు ప్రార్థన చేయాలి, దాన్ని మహావిశ్రాంతి దినంగా పాటించాలి అంటాడు. 16వ అధ్యాయంలో సేమ్ ఇది మరలా వస్తుంది, అప్పుడు వివరంగా చెప్తాను. తర్వాత 17వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం దగ్గర బలర్పించాలనే విషయాన్ని నొక్కి చెప్తాడు. మా ఇంటి దగ్గర నేను బలర్పించుకుంటానంటే కుదరదు, మా ఊర్లో నేను ఏడవ చేస్తానంటే కుదరదు, ప్రత్యక్షపు గుడారం దగ్గరికే రావాలి ఎవడ బలర్పించాలన్నా. అలా కాకుండా నేను ఆడ బలర్పించేదే చేస్తానంటే ఇక కుదరదు, అది శాపగ్రస్తమైనది, చాలా శిక్ష కూడా ఉంటుంది దానికి. అలా చేయడానికి లేదు. రక్తము తినకూడదని 17:10లో క్లియర్గా చెప్తాడు. నోవో కాలంలో చెప్పాడు, మరలా ఎక్కడ కొత్త నిబంధనలో కూడా ఆ రూల్ మారలా. రక్తం తినొద్దు, ఏ పరదేశీ తినొద్దు, మీరు కూడా తినవద్దు అని క్లియర్గా చెప్పాడు. అలాగే ఇంకా ఏం చెప్పాడు, 18వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే ఇంకో మాట చెప్తాడు. ఐగుప్తు దేశం నుండి మీరు బయలుదేరి కనానికి వచ్చారు కదా, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఐగుప్తులో ఉన్న ఆచారాలు, ఐగుప్తులో ఉన్న పండగలు, ఐగుప్తులో ఉన్న పద్ధతులు ఇక్కడ చెయ్యొద్దు. మనం పోల్చుకోవాలి. మనం మారు మనసు పొందక మునుపు లోకంలో ఉంటాం, మారిన తర్వాత ఇంకా ఆ పండగలు చేసుకుంటాం, మేము అలా చేస్తుంటే కుదరదు. వద్దు అంటే వద్దు, ఇంకంతే, పాతవి వద్దు. ఐగుప్తులో ఉన్నాం 430 సంవత్సరాలు, అక్కడ ఈటానికి అది చేసాం, అక్కడ ఇవన్నీ చెయ్యొద్దు అని చాలా అంటే చాలా క్లియర్గా చెప్పాడు. అలాగే 17వ అధ్యాయంలోనే దేవుడు 18వ అధ్యాయంలో ఏం చేశాడు అని అంటే, 18వ అధ్యాయంలో వరసలు పుట్టాయి. చాలా మంది అంటారు అవ్వ ఆదాములకి పిల్లలు పుట్టారు కదా, మరి కయ్యూనికి భార్య ఎక్కడి నుండి వచ్చింది అంటాడు. అంటే బుద్ధి జ్ఞానం లేనోడా, ప్రతి ఒక్కళ్ళు అవ్వ ఆదాము నుండి వచ్చిన సంతానం నుండి వచ్చారు, దాంట్లోకి సిగ్గు లేదు బుద్ధి లేదు, ఇంకా వేరే ఏమి లేదు, నువ్వు అలా ఆలోచించడానికి లేదు. ఏమండి ఇదిగో అబ్రహాము సహోదరి వరుస ఏమని చేసుకున్నాడండి,
ఆయనేమో ఇస్సాకు యాకోబులేమో మామయ్య కూతురులు చేసుకున్నారండి. మోషే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ మేనత్తని చేసుకున్నాడండి. వరుసలు అప్పటికి ఇంకా పుట్టలేదు, వరుసలు అనేది ఏర్పాటు చేయబడలేదు. ప్రపంచంలో జనాభా విస్తరణ కోసం అలా వదిలేశాడు అప్పటి వరకు. తర్వాత దేవుడు క్లియర్గా లేవియకాండం 18వ అధ్యాయంలో వరుసలు ఏర్పాటు చేశాడు. ఇదిగో వీరు దుష్కామ ప్రవర్తన అవుతుంది, వీళ్ళకి లైంగిక సంబంధాలు ఉంటే అని ఒక లైన్ పెట్టేశాడు వాటన్నిటికీ. అవన్నీ మనకి 18వ అధ్యాయంలో కనిపిస్తాయి. అలాగే 19వ అధ్యాయంలో కొన్ని నైతిక నియమాలు పెట్టాడు. మీరు పంట పండించినప్పుడు పేదవాళ్ళ కోసం, పరదేశుల కోసం ఓడలు వదిలేయండి, కొంత పరిగ వదిలేయండి. రూతు అలాగే కదా, పరదేశిగా వచ్చి వాళ్ళు వదిలేసింది తీసుకుని అలా బ్రతికేసింది. అలా ఎన్నో నైతిక నియమాలన్నీ కూడా దీంట్లో పెట్టాడు. అదే 19వ అధ్యాయంలో ఉన్నాం. 19వ అధ్యాయంలో ఇంకా ఏమంటాడు అని అంటే, మంత్ర ప్రయోగాలు చేయొద్దు అంటాడు 27లో. శకునాలు చూడొద్దు అంటాడు, రక్తంతో కూడిన తినకూడదు. అలాగే 19వ అధ్యాయం 28లో చచ్చిన వాళ్ళ కోసం మీ దేహాన్ని కోసుకోవద్దు, పచ్చబొట్లు మీ దేహానికి పొడుచుకోవద్దు, మీ పిల్లల్ని వేశ్యలుగా ఉంచనివద్దు, కర్ణపిశాచి గల వాళ్ళ దగ్గర పోవద్దు, శకునాలు చూడొద్దు, సోద చెప్పించుకోవద్దు, మీ మధ్యలో పరదేశం ఉన్న అతన్ని కూడా మీరు ప్రేమించాలి, ఎందుకంటే మీరు కూడా ఒకప్పుడు పరదేశులుగా ఉన్నారు కాబట్టి. తూకం విషయంలో అన్యాయం చేయకూడదు. ఇలాంటి నైతిక నియమాలన్నీ కూడా నిర్గమాకాండంలో 19వ అధ్యాయంలో దేవుడు రాయించి పెట్టాడు. ఇది 19వ అధ్యాయం. తర్వాత 20వ అధ్యాయానికి వచ్చేపాటికి 20వ అధ్యాయంలో కూడా ఏమంటాడు అని అంటే, మీరు అన్ని ఆచారాల చొప్పున చేయొద్దు. మొలోకు దేవతకి అక్కడ అప్పట్లో ఆచారం ఏంటంటే పెద్ద విగ్రహం ఉంటుంది, ఇలా చెయ్యి ఉంటుంది, ఈ చేతిలో నిప్పులు పోస్తారు, ఆ పుట్టిన పిల్లల్ని తెచ్చి ఆ నిప్పులు వేస్తారు, మేము దేవుడికి బలర్పించాం. ఈ చెయ్యి అంటే ఎత్తరా ఉండదు, పెద్ద విగ్రహం అనమాట, మనిషి బట్టే అంత ఉంటుంది ఆ చెయ్యే, ఇంకా విగ్రహం ఇంకా పెద్దగా ఉంటుంది. దేవుడికి అర్పించామని అర్పించేవాళ్ళు అప్పట్లో. ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని దేవుడు ఆ రోజు వాళ్ళకి చెప్పాడు. ఎందుకంటే వీళ్ళ ఆచారాలన్నీ చూసి వచ్చారు. దేవుడికి ఇచ్చామండి చంపేసి, ఇది పిచ్చి పని, అలాంటి చెయ్యొద్దు, దొంగ తూకము చెయ్యొద్దు అని క్లియర్గా చెప్పాడు. అలాగే మీరు పరిశుద్ధంగా ఉండాలి. 20వ అధ్యాయం 9వ వచనంలో తల్లిదండ్రులను దూషిస్తే శాపమే కాదు, శిక్ష ఇంకంతే. అలాగే 20వ అధ్యాయంలో మరికొన్ని వరుసలను కూడా 20వ అధ్యాయంలో చెప్పి ఒక మాట అంటాడు. 20వ అధ్యాయం 22వ వచనం, నేను మిమ్మల్ని ఏ దేశానికి తీసుకెళ్తున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కి వేయకుండా ఉండునట్లుగా నా కట్టడలు నా విధులు మీరు అనుసరించి నడుచుకోవాలి. వాళ్ళు ఒకప్పుడు ఆ పాపక్రియలు చేశారు కాబట్టి నేను వాళ్ళని అసహించుకున్నా, మీరు అలా చేస్తే మీ యందు కూడా అసహ్యపడాల్సి వస్తుంది, జాగ్రత్త, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి, మీరు నావారుగా ఉండునట్లుగా అన్యజనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరిచానని 20వ అధ్యాయము 26వ వచనంలో క్లియర్గా చెప్పాడు. ఆ తర్వాత వచనంలోనే సోది చెప్పే వాళ్ళని, కర్ణపిశాచి గల వారిని రాళ్లతో కొట్టాలి, వాళ్ళకి మనశిక్ష విధించాలి అనే మాట కూడా అక్కడే ఆ అధ్యాయంలో రాయబడింది. దీన్ని బేస్ చేసుకునే సౌలు కర్ణపిశాచి కలిగిన వాళ్ళని వెళ్ళగొడతాడు. ఇక 21వ అధ్యాయానికి వచ్చేపాటికి 21వ అధ్యాయంలో యాజకుల యొక్క వ్యక్తిగత నియమాలు ఉన్నాయి. అంటే యాజకులు వివాహం చేసుకోవాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే యాజకుల కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒకవేళ వాళ్ళ వంశంలో పుట్టినవాడు ఎవడైనా సరే లోపం కలిగిన వాడైతే, కలంకం ఉంటే వాళ్ళు పరిచర్య చేయకూడదు అని వాళ్ళకు సంబంధించిన ఎన్నో నియమాలు, వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ నైతిక కుటుంబ జీవన విధానాలు ఎలా ఉండాలో 21వ అధ్యాయంలో చెప్తాం మనం చూస్తాం. 22వ అధ్యాయంలో కూడా అహరోను సంతానానికి కొన్ని నియమాలు పెట్టాడు. మీ తర్వాత ఇక మీ పిల్లలే యాజకులు, అహరోను పిల్లలే, మోషే పిల్లలు కాదు. ఎందుకనంటే మోషే రెండో వాడు, అహరోను జ్యేష్ఠ కుమారుడు. కాబట్టి జ్యేష్ఠ కుమారుడుగా ఉన్నటువంటి వీరిని దేవుడు ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఎలా పరిశుద్ధంగా ఉండాలి, వాళ్ళు ఎలా కలంకం లేని వారుగా ఉండాలి, వాళ్ళు బలర్పించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం కూడా 22వ అధ్యాయంలో క్లియర్గా రాయించి పెట్టాడు. 23వ అధ్యాయంలో ఇశ్రాయేలీల యొక్క పండగలన్నీ కూడా 23వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి. ఇశ్రాయేలీల పండగలన్నీ 3వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి. మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీల పండగలు 3వ అధ్యాయంలో ఏమిటి అంటే, మొదటిది ప్రతి ఒక్కరూ విశ్రాంతి దినమున
ఆచరించాలి. వారంలో 7వ రోజు అంటే శనివారం. ఇది మొదటి పండగ. నిర్గమకాండంలో ఉంది విశ్రాంతి దినం గురించి. లేవీకాండంలో మొత్తం ఇశ్రాయేలీయులు ఆచరించాల్సిన పండగలన్నీ ఉన్నాయి. 3వ వచనంలో విశ్రాంతి దినం. తరువాత 5వ వచనంలో మొదటి నెల 14వ రోజున పస్కా పండుగ వారం రోజులు జరుగుతుంది. ఇది నిర్గమకాండంలో ఇది కూడా చెప్పాడు. తరువాత ఇంకొకటి ఏంటంటే 16వ వచనంలో చూస్తే పెంతెకోస్తు ఏం జరుగుతుంది అని అంటే 7 వారాలు తెచ్చిన తర్వాత వాళ్ళు 7 వారాలు తెచ్చిన తర్వాత దానికి ఏం చేస్తారు అని అంటే పండగ చేస్తారు. ఒక పండుగ చేస్తారు. దాన్నే పెంతెకోస్తు పండుగ. 7 వారాలు పెంతెకోస్తు పండుగ అనేది ఉంటుంది. అది జరుగుతుంది. అది లేవీకాండం 23వ అధ్యాయము 16వ వచనం ఉంటుంది. 7 వారాలు అవుతుంది. 50వ రోజు పెంతెకోస్తు పండుగ. ఇది కొత్త నిబంధనలో కూడా ఇశ్రాయేలీయులు పాటించటం, ఆ రోజే పరిశుద్ధాత్మతో సంఘం ఏర్పాటు చేయబడటం అనేది మనం చూస్తాం. ఆ తరువాత ఇంకొకటి ఏంటి అని అంటే 7వ నెలలో మొదటి రోజు, అది విశ్రాంతి దినం. శనివారం అయి ఉండాల్సిన అవసరం లేదు. 7వ నెలలో మొదటి రోజు విశ్రాంతి దినం. అది జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ ఆ రోజు జరుగుతుంది. అలాగే 26వ అధ్యాయం ప్రకారం 7వ నెల 10వ రోజు ప్రాయశ్చిత్త దినం. 10వ రోజు అది కూడా అంతే. వాళ్ళు దాన్ని ప్రాయశ్చిత్త దినముగా మహావిశ్రాంతి దినంగా వారు దాన్ని పాటించాలి. ఇది ఆ నెలలో. తరువాత 9వ రోజు కూడా అది స్టార్ట్ అవుతుంది కాబట్టి 9వ రోజు సాయంత్రం నుండి తర్వాత రోజు సాయంత్రం వరకు అది జరుగుతుంది. ఆ నెలలో 7వ నెలలో 9వ రోజు సాయంత్రం నుండి 10వ రోజు సాయంత్రం వరకు అది జరగటం అనేది మనం గ్రహిస్తాం. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఇంకో పండుగ ఏంటి అంటే 7వ నెలలోనే 15వ రోజు 7 రోజులు పండుగ. అది పర్ణశాల పండుగ. మొదటి రోజుని 8వ రోజుని విశ్రాంతి దినాలుగా మనం దాన్ని చూసుకోవాలి. 23వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు పాటించాల్సిన 6 పండుగలు ఉన్నాయి. వాటి గురించి మనకు ఒక అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం. తర్వాత 24వ అధ్యాయంలో ఒలీవ నూనెతో ఎలా ప్రదీపాలు వెలిగించాలో, ఇశ్రాయేలీయులు గోత్రానికి ఒకళ్ళు 12 రొట్టెలు ఎలా తేవాలో అక్కడ రాయబడి ఉంటుంది. దేవుణ్ణి దూషిస్తే మరణశిక్ష వేయడం, కంటికి కన్ను పంటికి పన్ను అంటారే, అది 24వ అధ్యాయంలో 18వ వచనంలో ఉంటుంది. శిక్షలు అన్ని శిక్షలే. 25వ అధ్యాయంలో భూమికి సంబంధించి కొన్ని రూల్స్ పెట్టాడు. అదేంటంటే 7 సంవత్సరాలు, 7వ సంవత్సరం భూమిని పంట వేయకూడదు, 6 ఏళ్ళే వేయాలి. 7వ సంవత్సరం వదిలేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా అది దేవుడు పండేలా చేస్తాడు. విశ్రాంతి సంవత్సరం అనమాట. అలాగే 6 సంవత్సరాలు అయిపోయాక 7 కదా, అలా 7 ఏళ్ళు అయ్యాక 7 ఏళ్ళు 49 అయిపోయాక 50వ సంవత్సరం ఉంటుంది. అది సునాద సంవత్సరం. అది కూడా అలానే వేయాలి. ఆ టైంకి ఎవడన్నా పొలం కొన్నా అమ్మినా అసలు ఓనర్కి వెళ్ళిపోద్ది. అది 50వ సంవత్సరం. దీన్ని సునాద సంవత్సరం అని అంటారు. ఇల్లైనా పొలమైనా శాశ్వతంగా అమ్మటం అనేది ఇశ్రాయేలీయులకి నిషేధం. టెంపరీ 50వ ఏటికి అది మొత్తం తిరిగి వాళ్ళకి వచ్చేసేస్తుంది ఎవరికి అమ్మినా సరే. 26వ అధ్యాయం ప్రకారం విగ్రహారాధన చేయకుండా ఉండండి. దేవుని మాట వింటే ఎలా ఉంటుంది, దేవుని మాట వినకపోతే ఎలా ఉంటుంది అనే విషయాలు 26వ అధ్యాయంలో క్లియర్గా చెప్తాడు. 27వ అధ్యాయంలో ఒక వ్యక్తి మొక్కుకుంటే మొక్కుబడి ఏంటి ఎలా ఉంటుంది అనే విషయాలు క్లియర్గా పెట్టి, అర్పణలకు సంబంధించి దశమ భాగాలు, ప్రతిష్టార్పణలు ఇవన్నీ కూడా 27వ అధ్యాయంలో రాయించి పెట్టాడు. సో ఓవరాల్గా ఇదంతా ఏంటంటే పరిచర్య చేసే లేవీలు, యాజకులు ఎలా దేవుడు అంటే భయం కలిగి, ఆయన యందు భయం కలిగి వాక్యానుసారంగా ఎలా ప్రవర్తించాలనే విషయాలన్నీ క్లియర్గా లేవీకాండంలో రాయబడ్డాయి. ఆ రోజుల్లో పరిచర్యకి ఈ రోజుల్లో పరిచర్యకి చూడండి ఎంత తేడా వచ్చిందో. మన ప్రధాన యాజకుడిగా యేసు ఆ ప్రతి అర్పణలో బలి ఉంది. యేసు ప్రభు మన కోసం ఆ గొర్రెపిల్ల బలి అయిపోయి ప్రతిసారి వాళ్ళు బలు అర్పిస్తూనే ఉండాలి. గొర్రెల్ని, మేకల్ని ఉన్నాయి, ఏమి అవసరం లేకుండా యేసు ప్రభు మన కొరకు. అందుకే యేసు ప్రభుని గొర్రెపిల్ల అని అంటారు. ఎందుకని? ఆ గొర్రెపిల్ల వారి పాపములను పాత నిబంధనలో పరిహరించింది. యేసు మన కొరకు శాశ్వతమైనటువంటి బలిగా, నిత్యమైన బలిగా మారి మన పాపముల కొరకు మరణించి చనిపోయి తిరిగి లేచి రానున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదివి దేవుడు మన కోసం చేసిన గొప్ప త్యాగాన్ని తలంచుకుని ఆయన స్తుతించవలసిన అవసరం
ఎంతో ఉంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.